అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి భరిశెట్టి అగ్రికల్చర్. పని చేసి 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 బొక్కలే అరిగిపోయినవి. ఎందుకంటున్నా అంటే ఇగో నిన్న హాస్పిటల్కి వెళ్ళినా కదా, ఏం ప్రాబ్లం అమ్మా నువ్వు వచ్చినవింది ఇక్కడికి అన్నాడు. అయితే ఇట్లా నడువులు నడుస్తున్నాయి సార్ అని చెప్పిన. నువ్వేం పని చేస్తావని అడిగిండు. వ్యవసాయం పనులు చేస్తానన్నా. ఎందుకైనా మంచిది ఎక్స్రే తీయించుకొని రాపో అని ఎక్స్రేకి అయితే రాసిండు. పోయినా ఒక్కటి కాదు 2 తీసిరన్నమాట. ఇగో బరింక బొక్కలు 23. ఈ బొక్కలు అనేవి చూడండి ఫ్రెండ్స్, పలసబారినవి అంటే అరిగినవి. ఇటు కిడ్నీలు ఉన్నవి కదా, ఇవేమో ఇట్లా దగ్గరికి వస్తున్నాయంట. అసలు ఇంత చిన్న వయసులో నీకు బొక్కలు అరగడం ఏందిరా, అంతగానో ఏం పనులు చేస్తావని అడిగిండు. ఏం చేస్తాం సార్, కూలి చేసుకుంటే బతికేటోళ్ళం, పని పోతున్నాయి కదా మాకు పూటకి వెళ్ళేదని నేను చెప్పిన. నువ్వేం చేస్తావు ఎట్లా చేస్తావో తెలియదు, నువ్వైతే ఈ కారు మట్టుకు రెస్ట్ తీసుకోవాలి, అట్లయితేనే నీకు బొక్కలు అనేవి సెట్ అవుతాయి. లేదు నేను పోవాలనుకుంటే మాత్రం నీ ఇష్టం. నీకు పిల్లలు ఎంతమంది అన్నారు? 2 పిల్లలు సార్ అన్న. ఎన్ని చదువుతున్నారంటే పాప LKG, బాబు 7th అని చెప్పిన. చిన్న పిల్లలు, రేపు నీకు ఏదన్నా అయితే వాళ్ళు ఆగమవుతారు. ఒక్క కారింటి కాడుండి రెస్ట్ తీసుకోమని అయితే చెప్పిండు. కానీ ఇంటికాడ ఉంటేనేమో ఇంట్లోకి వెళ్ళదు, నేను చేస్తేనే వెళ్తుంది అన్నమాట. పిల్లల్ని చదివించుకోవాలి, పొదుపు, ఈ ఖర్చులు. కాలమైనా బాగుండు, అంత కాలం ఇంతవరకు వర్షం పడలేదు. 6 అడుగు దున్ని పెట్టినాం, ఇంతవరకు అయితే మొలక జల్లలేదు. ఇవన్నీ ఆలోచిస్తే అసలు నిద్ర పట్టట్లేదు. ఇంటికి నిన్నయాలి నేను 9 లక్షలు అప్పు అయితే తీసుకొచ్చిన. పని చేసేదాన్ని ఒక్కదాన్ని ఎలకల పడితే ఇన్ని సమస్యలు చూసిరు కదా. ఎవరైనా కానీ పని ఒళ్ళు కాపాడుకొని చేయండి. నిజంగా నేను నా పని చేసినా అట్నే చేసేదాన్ని, బయటికి పోయినా కానీ నాది అనుకొని చేసేదాన్ని. ఈరోజు ఈ విధంగా అయిందన్నమాట. పిండి బస్తాలు మోయడం, దిగబాట్లు వేయడం, ఊకోకుండా రెస్ట్ లేకుండా, పెండ్లైన కానీ ఇప్పటి వరకు రెస్ట్ తీసుకోకుండా బరువు బాధ్యతలన్నీ భుజాన వేసుకొని చేయడం వల్ల ఈరోజు బొక్కలు అరిగిపోయినవి. నాకంటే ఎక్కువ కష్టం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అందరికీ ఒక్కలా ఉండదు కదా. ఇంట్లో 4 ఉంటే 4 కష్టం చేస్తే అది వేరు, కానీ ఒక్కదాన్ని ఇంటిని పోషించాలన్నమాట. అది నా సిచ్యువేషన్. ఫ్రెండ్స్, మిమ్మల్ని అయితే నేను ఏ సహాయం కోరడం లేదు. నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేయండి. దీని పరంగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. రెస్ట్ పనికి వెళ్దామని నాటికైతే రెడీ అయినా, ఫోన్లు చేసి తిడతారు, రేపు నీకు ఏదన్నా అయితే మా వల్ల కాదు, నీ పిల్లల్ని మేము చూసుకోము, మాకు తెలియదు, నువ్వు చెప్తేనట్లు అని నన్నే తిడుతురు అన్నమాట. వాళ్ళు చెప్పేది కూడా నా మంచికే. వద్దంటే ఇల్లు పెట్టుకొని లేని అప్పు మెడవ పెట్టుకున్నావు, ఇప్పుడేమో వద్దంటుంటే మళ్ళీ నాట్లా పోతున్నావు, ఇక నా వల్ల కాదని అమ్మ కూడా ఏడుస్తుంది. అందుకనే ఇక వద్దన్నాక ఎందుకు పోవాలని నాట్లకైతే పోట్లేను. ఏడవకైష్ నాట్లకైతే పోట్లేను, ఇంటికానే ఉంటున్నా. ఇక ఈ పిల్లల కోసమైనా ఉండాలి కదా. తండ్రి లేకపోతేనే మేము ఎంతో ఇబ్బంది పడ్డాం. మా ముందు కాబట్టి ఈరోజు ఈ విధంగా బతకగలుగుతున్నాం. అదే తండ్రి ఉండి తల్లి లేకపోతే జీవితం నరకం అన్నమాట. అడుక్కొని తినైనా పిల్లల్ని సాదుకోవాలి కదా. అందుకనే పిల్లగాళ్ళ కోసం పనికైతే పోవట్లేదు ఫ్రెండ్స్. మిమ్మల్ని కోరేది ఒక్కటే అన్నమాట, నా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు వీడియోల పరంగా సపోర్ట్ చేయండి. నేను మీ రైతు బిడ్డ స్వాతి భరిశెట్టి అగ్రికల్చర్. జై జవాన్ జై కిసాన్. అందరికీ ధన్యవాదాలు.